హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. సో జనరల్ స్టడీస్ పార్ట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్పెషల్లీ ఫర్ ఏఈ ఎగ్జామ్కి వాళ్ళకి ఏంటంటే కొన్ని హ్యాక్స్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఈ హ్యాక్స్ వల్ల మీకు కొంతవరకు మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఈ వీడియోలో మీకు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ హ్యాక్ అనేది చూపిస్తాను. ఇది కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు స్క్రీనింగ్లో కానీ మెయిన్స్లో కానీ కొంతవరకు మీకు హెల్ప్ అవుతుంది. అయితే నా రిక్వెస్ట్ ఏంటి, ఈ హ్యాక్ సిరీస్ని మీరు కంప్లీట్గా చూస్తే డెఫినెట్గా మీ స్కోర్ అనేది 10 to 20% అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఒక టెస్ట్ మోడల్ని షేర్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ ఏఈకి ఏంటి ఈయన సెలెక్ట్ అవ్వడం జరిగింది, కృష్ణ మధుకర్. అండ్ దీంట్లో మా కాంట్రిబ్యూషన్ కూడా కొంతవరకు ఉందని మాకు కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన పర్సనల్గా కమెంట్ చేశారు. సో దీంట్లో ఇంపార్టెంట్ రోల్ అంటే స్టడీ మెటీరియల్ అండ్ వీడియోస్. సో ఇవి కంప్లీట్గా ఫాలో అయ్యి వీళ్ళంటే వీడియోస్లో చెప్పినవన్నీ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తుందంటే ఇంప్లిమెంటేషన్లో. సో మీరు కూడా ఎలాంటి హ్యాక్స్ అండ్ స్టడీ మెటీరియల్ కూడా సిన్సియర్గా ఫాలో అయ్యి ఈ వీడియో లెక్చర్స్లో మీకు షేర్ చేస్తున్నవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా మీకు ఏంటంటే జిఎస్లో కూడా మంచి స్కోర్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఏంటంటే ఫైనల్ సెలక్షన్లో ఉండగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాక్ గురించి చెప్పాలంటే, నేను ఏఈ లాస్ట్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ని రిఫరెన్స్ కింద తీసుకున్నాను. సో దీన్ని రిఫరెన్స్ కింద తీసుకొని మీకు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ హ్యాక్ అనేది మీతో షేర్ చేస్తాను. అయితే మీరు ఇంత టైం దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ వీడియో మీద. సో దీనివల్ల మీకు కాస్ట్ బెనిఫిట్ అంటే మినిమం 2 to 5 మార్క్స్ అనేది మీకు ఉంటుంది. సో జస్ట్ ఈ 5 మినిట్స్ అంటే మీకు ఒక 5 మార్క్స్ 2 to 5 మార్క్స్ని ఇంప్రూవ్ చేసేలాగా మీకు ఉంటుందన్నమాట అవుట్పుట్. సో ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ 2016 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఇదొక క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ఇండియాస్ ఫస్ట్ రైల్వే యూనివర్సిటీ ఇస్ టు బి సెటప్ ఇన్ విచ్ సిటీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ ఉంది, అదేంటంటే ఫస్ట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు చూసుకుంటే ఈ కీవర్డ్స్ అనేవి రిపీట్ అవుతూ వస్తున్నాయి. ఈ ఫస్ట్ అనే కీవర్డ్ మనకి రిపీట్ అవుతూ వస్తుంది. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. సౌత్ ఇండియాస్ ఫస్ట్ చిల్డ్రన్స్ కోర్ట్ వాస్ ఇనాగ్రేటెడ్ ఆన్ 25th August 2016. సో ఇక్కడ కూడా మనకి సేమ్ అదే కీవర్డ్ అనేది రిపీట్ అయింది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద ఎంఫసిస్ ఆన్ సెల్ఫ్ రిలయన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వాజ్ అడాప్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కూడా సేమ్ అదే కీవర్డ్ ఫస్ట్ అనే కీవర్డ్ అనేది రిపీట్ అయింది. ఇంకో క్వశ్చన్ చూసుకుంటే, వరల్డ్స్ ఫస్ట్ వైట్ టైగర్ సఫారీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఇక్కడ కూడా మనకేంటి ఈ ఫస్ట్ అనే కీవర్డ్ అనేది మనకి రిపీట్ అయింది. ఇంకో క్వశ్చన్ చూసుకున్నా సరే, నేమ్ ద స్టేట్ ఇన్ విచ్ ద ఫస్ట్ గ్రీన్ రైల్ కారిడార్ వాజ్ లాంచ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ కూడా మనకేంటి ఈ ఫస్ట్ అనే కీవర్డ్ అనేది రిపీట్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ చూసుకున్నా సరే మనకేంటి ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ప్రొహిబిట్ డిఫారెస్టేషన్ ఈజ్. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ అనే కీవర్డ్ మనకు కనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జామియా మిలియా ఇస్లామియా. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ అనే కీవర్డ్ మనకు కనిపించింది. ఇలాగా ఆల్మోస్ట్ ఒక 150 క్వశ్చన్స్లో మనకి 9 క్వశ్చన్స్ అనేవి ఈ ఫస్ట్ అనే కీవర్డ్తోనే మనకి కనిపించినాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ హ్యాక్ అని మీకు చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు కంటెంట్ చదువుతున్నాం కానీ లేకపోతే క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం కానీ ఈ ఫస్ట్ అనే కీవర్డ్ మీద మీకు క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం అంటే గ్రూప్ 2 వాళ్ళకి ఏపీ హిస్టరీ మీద కూడా ఇది సేమ్ ఇదే కీవర్డ్ బేస్ చేసుకొని వాళ్ళ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మొత్తం అన్ని కూడా క్వశ్చన్స్ అనలైజ్ చేసి వాళ్ళకి హ్యాక్ అనేది షేర్ చేశాను. ఇప్పుడు మీది కరెంట్ అఫైర్స్ అంటే 2016 ఏఈ మెయిన్స్లో చూసుకున్నా సరే సేమ్ ఏపీఎస్సి అదే ఫార్మాట్ అనేది అదే స్ట్రక్చర్ ఫాలో అయ్యారు. సో ఆల్రెడీ మీకు ఏంటంటే లాస్ట్ వీడియోలో మీకు ఏపీఎస్సి తరగతి మైండ్ సెట్ అనేది మనం అర్థం చేసుకుంటే మంచి స్కోర్ అనేది మనం తెచ్చుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే మీకు షేర్ చేస్తుందంటే కొన్ని హ్యాక్స్ లాంటివి ఉంటాయి. సో దీంట్లో మీకు ఏంటంటే చెప్తున్న ఇది ఫస్ట్ కీవర్డ్తో ఉన్న హ్యాక్ అనమాట. ఇది కనుక ఈ స్ట్రక్చర్ మేబీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈసారి ఏంటంటే మేబీ 9 ఉండకపోవచ్చు, లేకపోతే 2 to 5 ఉండొచ్చు. సో వర్స్ట్ కేస్ చూసుకున్నా సరే మనకి ఒక 2 to 3 మార్క్స్ అనేది కంపల్సరీ ఈ ఫస్ట్ అనే కీవర్డ్ బేస్ చేసుకొని వస్తాయి. సో ఎప్పుడైనా సరే మీరు చదువుతున్నప్పుడు కానీ లేకపోతే క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి కీవర్డ్స్ కనుక మీకు టచ్ అయితే మాత్రం డెఫినెట్గా మీరు ఏంటంటే బై హార్ట్ చేయాలి. అండ్ దట్టు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు కాస్ట్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, లైక్ మీకు చెప్పినట్టు 2 to 5 మార్క్స్. అండ్ ఎగ్జాక్ట్గా మీరు ఏంటంటే ఆన్సర్ని పెట్టగలరు. సో ఎగ్జాక్ట్గా ఆన్సర్ పెట్టడం వల్ల మీకు స్కోర్ ఉంటుంది. అదే ఇన్ కేస్ రివిజన్ చేయకపోతే మీకు ఏంటి కన్ఫ్యూజ్ పార్ట్లో ఉంటప్పుడు కొంచెం తప్పు పెట్టడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏంటంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఆ పెనాల్టీ కూడా ఉండకుండా చూసుకోవడానికి మీకు ఏంటి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయమని నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఇది మీకు చెప్పాలనుకుంటుంది మెయిన్ హ్యాక్ అనమాట. సో ఎప్పుడు కూడా మీరు ఏంటంటే
ప్రీవియస్ పేపర్స్ వేరే పేపర్స్ కూడా చూసినా సరే మీకేంటి ఈ ఫస్ట్ అనే కీవర్డ్‌తో చాలా క్వెషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అది గ్రూప్ 2లో కూడా ఇంతకుముందు రిపీట్ అయింది. ఆ తర్వాత మీకు కూడా సేమ్ ఇదే ట్రెండ్ అనేది ఫాలో అయింది ఏపీపీఎస్సీ. మేబీ ఇదే ట్రెండ్ ఫాలో అవ్వచ్చు. సో మీకేంటంటే జస్ట్ ఈ టెక్నిక్‌ని ఫాలో అవ్వండి. ఈ హ్యాక్‌ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేస్తే డెఫినిట్‌గా మీకేంటే స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అంటే ఇలాంటి హ్యాక్స్ అనేవి మీకు కొన్ని వీక్లీ ఒక 2-3 మీకు అప్లోడ్ చేసి ఉంటాను. అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకంటే ఈ సింపుల్ నోటిఫికేషన్ ద్వారా మీకు మొబైల్‌కి ఒక అలర్ట్ వస్తుంది. లైక్ ఇక్కడ చూసుకుంటే మా ఛానెల్ ఓపెన్ చేసిన వెంటనే యూట్యూబ్‌లో ఈ సబ్స్క్రైబ్ అనే బటన్‌ని మీరు క్లిక్ చేస్తే డెఫినిట్‌గా మీకేంటి ఇలాగా ఒక బెల్ ఐకాన్ అనేది చూపిస్తుంది. సో ఈ బెల్ ఐకాన్‌ని మీరు టచ్ చేస్తే కనుక నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకేంటి నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు వెంటనే ఆ వీడియోని చూడొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ బటన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ ఏంటంటే హ్యాక్ 2 అనేది మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు జస్ట్ కమెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి హ్యాక్స్ అనేవి చాలా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. లేకపోతే లేదు. ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. నాకు కూడా టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో జస్ట్ మీ ఒపీనియన్‌ని కమెంట్ చేయండి. ఎంతవరకు మీకు హెల్ప్ అవుతున్నాయని. ఎందుకంటే ఆల్రెడీ ఆహ్, చాలా టెస్టిమోనియల్స్ నాకొచ్చినాయి. చాలా మందికి హెల్ప్ అయినాయి. ఈ హ్యాక్స్ కానీ, లేకపోతే వీడియో లెక్చర్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్. సో డెఫినిట్‌గా మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థాంక్ యూ.